మీ పిల్లలు పొద్దున్నే బ్రష్ చేసుకుంటారా? స్వీట్ గా ఉండని పేస్ట్ కోసం మారం చేస్తారా? పొద్దున్నే గొడవ ఎందుకులే అని మీరు ఎక్కువ వేసేస్తారా? దాంతోనే మీ పిల్లలు బ్రష్ చేసుకుంటారా లేక పేస్ట్ నే తినేస్తారా? అయినా చిటికెడు పేస్ట్ కోసం ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారా అనుకుంటున్నారా? అసలు మీరు మీ పిల్లలకు వేసే పేస్టే వారి ప్రాణాల మీదకు తెస్తుందని మీరెప్పుడైనా ఊహించారా? మీరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి తెలుసుకోవాల్సిన నిజం. అదేంటో మీరే చూడండి. మీ పిల్లల పళ్ళు తళతళా మెరవాలంటే వాడండి మా పేస్ట్. మీ పిల్లల పళ్ళు గట్టిపడాలంటే వాడండి మా పేస్ట్. ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ పేపర్ యాడ్ చూసినా ఇలాంటి ప్రకటనలే ఎక్కువగా కనిపిస్తాయి. ఉదయం లేవగానే పళ్ళు తోమడం నుంచే మన పనులన్నీ మొదలవుతాయి. పిల్ల పెద్ద అందరూ పొద్దున్నే పేస్ట్ తో బ్రష్ చేయాల్సిందే. అందుకే మన జీవితంలో పేస్ట్లు అంత అవసరమైపోయాయి. ఇక కొందరు పిల్లలైతే చాలా ఇష్టంగా బ్రష్ చేసుకుంటారు. తీయగా ఉండే పేస్ట్ కోసం మారాం చేస్తారు. పేరెంట్స్ కూడా పిల్లలు అడిగినంత పేస్ట్ వేసేస్తూ ఉంటారు. పేస్ట్ టేస్ట్ ను ఎంజాయ్ చేస్తూ పిల్లలు బ్రష్ చేసుకుంటూ ఉంటారు. కొందరైతే పేస్ట్ ను మింగేస్తారు కూడా. ఆ బ్రష్ చేసేప్పుడు అబ్జర్వ్ చేసామండి మేము. బాగా పిల్లలకి ఇష్టపడతారు, ఎందుకంటే కాస్త తీయగా ఉంటుంది, పెప్పర్మెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా. సో వాళ్ళు బాగా నోట్లో ఎక్కువ పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. మరి ఇంత ఇష్టంగా బ్రష్ చేసుకునే పిల్లలు వాడుతున్న పేస్ట్ మంచిదేనా కాదా అని మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు ఎంత పేస్ట్ వేయాలో మీకు తెలుసా? పెద్దలు వాడే పేస్ట్ చిన్నపిల్లలకు వాడొచ్చో లేదోనైనా తెలుసుకున్నారా? పిల్లల పేస్ట్ వాడకంపై పేరెంట్స్ షాక్ అయ్యే వాస్తవాలు చెబుతున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా అన్ని రకాల పేస్ట్లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది తాగే నీటిలోనూ ఉంటుంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 1 పార్ట్ పర్ మిలియన్ వరకు ఫ్లోరైడ్ శరీరంలోకి వెళ్లొచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రభావమూ ఉండదు. కానీ మార్కెట్లో దొరికే టూత్ పేస్ట్లలో 600 పీపీఎంల నుంచి 1100, 1600 పీపీఎంల వరకు ఫ్లోరైడ్ ఉంటుంది. ఇదే పిల్లల ప్రాణాల మీదకు తెస్తుందంటున్నారు వైద్యులు. వైద్యులే కాదు, పేస్ట్ తయారు చేసే కంపెనీలే ఈ హెచ్చరికలు చేస్తున్నాయి. పేస్ట్ డబ్బాపై కనిపించని సైజులో వీటిని ముద్రిస్తున్నాయి. 6 ఏళ్లలోపు పిల్లలకు పేస్ట్ వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ పేస్ట్ పిల్లలకు వాడేది కాదని 60 నుంచి 70% బ్రాండెడ్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి అన్ని పెద్ద కంపెనీల టూత్ పేస్ట్లలోనూ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ వాటి మీద పెద్దవాళ్ల పేస్ట్ల మీద రాసినట్లే 6 ఏళ్లలోపు పిల్లలకు రికమెండ్ చేయబడలేదని రాయడం వీటి డేంజర్ ను సూచిస్తోంది. ఇలాంటి పేస్ట్ ఎక్కువగా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. పళ్లు రంగు మారి పసుపుగా అయిపోతాయి. పళ్లల్లో పటుత్వం ఉండదు. పేస్ట్ ద్వారా శరీరం లోపలికెళ్లే అత్యధిక శాతం ఫ్లోరైడ్ వల్ల ఎముకలు పెళుసుగా మారిపోతాయి. కొన్నిసార్లు ఎముకలు వంకర్లు పోయి పిల్లలు నడవలేని స్థితికి చేరుకుంటారు. అయితే ఇదంతా ఒకేసారి జరగదు. రోజు కొంచెం కొంచెం పేస్ట్ మింగే పిల్లల్లో కొంతకాలం తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ బయటపడతాయి. ట్యూబ్ లోని పేస్ట్ ను మొత్తం తినేస్తే వాంతులు, విరోచనాలతో ప్రాణాల మీదకే వస్తుందంటున్నారు డాక్టర్లు. కొంచెం రోజు మింగుతూ ఈ పేస్ట్ ఎక్కువ మింగుతూ ఉంటే ఫ్లోరోసిస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇందాక మనకు వచ్చే పళ్ళు కనుక మారిపోవటం, రంగులు మారిపోవటం, తర్వాత స్కెల్టన్, ఇప్పుడు స్పైన్ ఉంటుంది, స్పైన్ లో స్కెల్టన్ లో ఉండే బోన్స్ అన్ని కూడా థిక్ అయిపోతాయి. బాగా థిక్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ మధ్యలోనే నరాల మీద ప్రెషర్ పడి దానివల్ల తిమ్మిలు రావటం, తర్వాత మొద్దుబారినట్టు అయిపోవడం, కాళ్ళు చేతులు,
ఇంకా ఎక్కువ అయిపోతే ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ పోతుంది, స్పైన్ అటు ఇటు వంగే ఫ్లెక్సిబిలిటీ పోయి మేడం ముందుకి అయినా కనాలన్నా కానీ మూవ్ చేయలేకపోయే సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వెయిట్ ఎఫెక్ట్ ఓన్లీ లార్జ్ క్వాంటిటీస్ లో తీసుకుంటే సడన్ సీరియస్ ఎఫెక్ట్స్ వచ్చేసి అబ్డోమినల్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ రావడం, చనిపోయే అవకాశం ఉంది. ఇంత ప్రమాదం ఉన్న పేస్ట్లలో చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ఏదీ లేదంటున్నారు డెంటిస్టులు. ఇది వాడండి అది వాడండి అని చెప్పలేమంటున్నారు. హెచ్చరికలు సూచనలు లేని పేస్టులు వాడడమే బెటర్ అంటున్నారు. ఏవైనా ఎంత తక్కువ వేస్తే అంత మంచిదంటున్నారు. ఈ పర్టికులర్ పేస్టే వాడండి అనేది we don't have, you are absolutely right, we don't have a specific guideline which says that ఈ పేస్ట్లు మీరు వాడండి పిల్లలకి వాడొచ్చు. there is nothing like that. So we have to search whichever is the best for us, for our children. As a parent you have to search for the best thing, best product, and then go about with it. అంతకు మించి there is no guideline from IDA, no guideline from WHO, no international guideline, no national guideline. So there is nothing. డాక్టర్లు చెప్తున్న సూచనలేవి ఇప్పటికీ తెలియవంటున్నారు తల్లిదండ్రులు. ఇప్పటికే ఎన్నోసార్లు తమ పిల్లలు పేస్ట్ తినేశారని చెప్తున్నారు. ఇకపై జాగ్రత్తలు పాటిస్తామంటున్నారు. మార్కెట్ లో పిల్లలకి సంబంధించినవి పేస్ట్లు మాత్రం లేవండి. ఇక సో అది ఎక్కువ కూడా వాడకూడదు అంటున్నారు. ఇప్పుడు చాలా లిటిల్ వాడాలంటున్నారు. సో ఇంక ఇప్పుడు పిల్లలు బ్రష్ చేసుకునేటప్పుడు మేము కూడా కేర్ఫుల్ గా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేలాగా చూసుకోవాలనుకుంటున్నాం. ఇక పెద్దవాళ్ళు వేసుకున్నట్టే ఎక్కువ టూత్ పేస్ట్ వేసుకుని బ్రష్ ఎక్కువ అలాగే చేస్తూ ఉంటాడు. మేము చాలా సార్లు గమనించాం కానీ టూత్ పేస్టే కదా స్వీట్ గా ఉంటుంది కదా అని మేము ఏమి పర్లేదని వదిలేసాము ఈజీగా. కానీ దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈసారి నుంచి చాలా కేర్ఫుల్ గా దగ్గరుండి బ్రష్ చేపిస్తామండి. స్వీట్ గా ఉంటుందని బాబు వాళ్ళు స్వాలో చేస్తూ ఉన్నారు. అయితే మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, కానీ అది ఇప్పుడు మంచిది కాదని తెలిసింది. సో ఇంక ఇప్పటి నుంచి మేము జాగ్రత్తగా దగ్గరుండి చేయించాలనుకుంటున్నాం. మరి తల్లిదండ్రులు మీరేం చేస్తారు? ఇకనైనా మీ పిల్లలు పేస్ట్ తినకుండా చూసుకోండి. బ్రష్ పై అంటున్నట్లుగా మాత్రమే పేస్ట్ వేయండి. మీ పిల్లల ఆరోగ్యం మీరు వాడే పేస్ట్ లోనే ఉందని గుర్తించండి.